మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేష్ జైలు నుంచి విడుదలైన అనంతరం మాట్లాడారు. తనను అన్యాయంగా కేసులు ఇరికించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. 83 రోజుల పాటు తను జైల్లో ఉంచి ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైలుకు తిప్పారని వాపారు. తనను తన సోదరుడిని 83 రోజుల పాటు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారని అనుకుంటే అది పొరపాటని స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. వారం రోజుల్లో లోకేష్ కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా, దుర్గగుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాను, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. అతను నాకు చేసిన దుర్మార్గానికి, తప్పుడు కేసుకి, దిక్కుమాలిన నకిలీ మద్యం కేసులు తీసుకొచ్చి మా మీద అంట కడతారా? దుర్మార్గులు కదా మీరు. ఈ రోజు అతనికి చెప్పండి, వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి, నా ఛాలెంజ్ స్వీకరించమనండి. తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు. లోకేష్, చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు. వాళ్ళని అడుగుతా ఉన్నా, తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడొద్దు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా, మీతో మాట్లాడతా. లేదు, కాదు, కూడదు, దుర్గగుడికి రాను, తిరుమలకి రాను, లేకపోతే అక్కడికి రాను, ఎక్కడికి రానంటే తప్పదు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ లేదు, కాదు, కూడదంటే లోకేష్ నేను ఆహ్వానిస్తా ఉన్నా, నా ఇంటికి రా, వచ్చి తప్పు చేశాడు, అక్రమార్జనలో తప్పు చేశారని ఒక మాట చెప్పు, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. దమ్ముగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు, లేదు, లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు అని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి చెప్తూ మరలా మళ్ళీ కలుద్దాం. 83 రోజులు నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు. నెల్లూరు జైలు, మదనపల్లి జైలు, విజయవాడ జిల్లా జైలు, ఇన్ని జైలు తిప్పిన చంద్రబాబు నాయుడుకి మాత్రం మీ ద్వారా ఆఖరికి ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, ఒక థ్యాంక్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.